దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నప్పుడు మీరు చెయ్యకూడని 5 తప్పులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో మీరు చెయ్యకూడని 5 ముఖ్యమైన తప్పులు ఇక్కడున్నాయి. 1. ఆలోచించకుండా తొందరపడి సాయం చేయడం. మీరు ఎదుగుతున్నారని తెలియగానే చీమలు పంచదారను చుట్టుముట్టినట్లు జనం మీ దగ్గరికి వస్తారు. సాయం చేయడంలో తప్పులేదు, కానీ వివేకంతో వ్యవహరించండి. చాలామంది తమ అవసరం తీరిపోయాక మిమ్మల్ని మర్చిపోతారు. కాబట్టి అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం నేర్చుకోండి. 2. మీ ఆశీర్వాదాల గురించి అతిగా మాట్లాడటం. దేవుడు మిమ్మల్ని పైకి తీసుకువస్తున్నప్పుడు మౌనంగా సాగిపోండి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టకండి, లేదా అందరికీ చెప్పి గొప్పలు పోకండి. మీరు ఇల్లు కొన్నా, మీకు ప్రమోషన్ వచ్చినా అది మీ దగ్గరే ఉండనివ్వండి. అందరూ మీ ఎదుగుదలకు సంతోషించరు. మీ మౌనమే మీ ప్రశాంతతకు, మీ ప్రణాళికలకు రక్షణ. 3. అతిగా సౌకర్యవంతంగా మారిపోవడం. సోమరితనం. నిన్న మీరు పడ్డ కష్టం వల్ల ఈరోజు మీరు మంచి స్థితిలో ఉండవచ్చు, కానీ విజయం దక్కింది కదా అని ప్రయత్నాన్ని ఆపకండి. మీరు పనిచేయడం ఆపే క్షణమే మీ పతనం మొదలవుతుంది. మీ స్థానాన్ని అందుకోవడానికి ఇతరులు కష్టపడుతూనే ఉంటారని గుర్తుంచుకోండి. నిలకడగా శ్రమించడమే విజయ రహస్యం. 3. మూలాలను మరిచిపోవడం, దేవుడిని విస్మరించడం. కష్టాల్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్లు ప్రార్థించి విజయం దక్కగానే దేవుడిని మర్చిపోకండి. మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది ఆయనే అన్న విషయం గుర్తుంచుకోండి. ఎన్ని తలుపులు మూసుకుపోయినా మీకోసం ఒక దారి చూపిన ఆ దేవుడి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. వినయాన్ని వీడకండి. 5. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం అన్నింటికంటే ముఖ్యమైనది. మీరు ఎదుగే క్రమంలో మీ పునాది అయిన తల్లిదండ్రులను మరిచిపోకండి. మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే అది వారి త్యాగం, వారి ప్రార్థనల ఫలమే. మీ ఎదుగుదలలో బిజీగా ఉండి వారిని దూరం చేసుకోకండి. వారు ఉన్నప్పుడే వారిని గౌరవించండి, ప్రేమించండి. ముగింపు. దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం ఒక పరీక్ష లాంటిది. మీ హృదయం, మీ క్రమశిక్షణ, మీ వివేకం ఎలా ఉన్నాయో అది పరీక్షిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు వివేకంతో, మౌనంగా, కృతజ్ఞతతో ఉండండి. మీరు కూడా దీనితో ఏకీభవిస్తే వ్యాఖ్యల్లో ఎస్ అని టైప్ చేయండి.